మన చేతులతో ఇంట్లో చేసుకున్న బిర్యానీ తింటే అబ్బా! ఏ భయం లేకుండా హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. ఇప్పుడైతే సింపుల్‌గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ బిర్యానీ ముందుగా అయితే ఓల్ గరం మసాలాని కొంచెం ఆయిల్ వేసుకొని వేంపుకొని, తర్వాత ఆనియన్స్ కూడంగా వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీ కూడా వేసేసుకోవాలనమాట. మనం ముందుగానే ఇక్కడ చికెన్‌ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. సో, ఈ చికెన్ గూడంగా వేసుకోవాలనమాట. ముందుగానే ఇది గూడా మనం ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు గూడా. ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ చూస్తుంటే మొత్తం అవే తినాలనిపిస్తది నాకైతే. బిర్యానీలో గూడా అవే మొత్తం వెతుక్కొని తింటాను నేను ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌ని. తర్వాత కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలనమాట ఈ టమాటా ప్యూరీలో. అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి 2 చీలికలు. పక్కన మనం బియ్యం గూడా ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నామనమాట. ఎంత సరిపోతుందో అంత. ఇక్కడైతే దాదాపుగా ఒక కేజీ వరకైతే తీసుకున్నాము చికెను. మంచిగా ఈ టమాటా నూనె పైకి తేలేంత వరకి ఫ్రై అవ్వాలి. ఇట్లా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని కర్రీ చేసుకుంటే కూడా తొందరగా ఉడికిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. రీసెంట్ టైమ్స్‌లో నేనైతే చాలా వరకు ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొనే కర్రీ చేస్తున్నాననమాట. ఎందుకంటే గ్రేవీగా, యమ్మీగా మంచిగా తొందరగా ఉడకడం అయితే ఉడుకుతుంది ముక్క. సో, మంచిగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, నూనె, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకొని, నిమ్మకాయ అయితే మర్చిపోవద్దండి. ఖచ్చితంగా నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. దానివల్లనే మంచిగా అదైతే మగ్గుతుందనమాట. సో, ఇక్కడైతే కొంచెం సేపయితే మూత పెట్టుకుందాము. మంచిగా ఇట్లా ఆయిల్‌లో ఉడికిపోవాలి అనమాట. హాఫ్ ఆఫ్ ది చికెన్ అయితే. కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం ఆనియన్స్ గూడా వేసుకోవాలి. ఇక్కడైతే రైస్ గూడంగా పక్కకి ఉడకబెట్టేస్తున్నాము. రైస్ గూడా మనకొక 80% వరకి కుక్ అవ్వాలి. చూస్తున్నారు గదండీ చికెన్ ఎంత యమ్మీగా అనిపిస్తుందో. నార్మల్ ఇట్లా చికెన్ కర్రీ తిన్నా గానీ సూపరుంటుంది. సో, ఇక్కడైతే రైస్ అయితే ఫిల్టర్ చేసేసుకోవాలి వాటర్ అన్నీ. చూసారు గదా! మంచిగా ఉడికిపోయింది రైస్ కూడంగా. ఇప్పుడు జస్ట్ దమ్ బెట్టుకుంటే సరిపోతుందండి. ఈ చికెన్ మీద మనం ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ గూడా వేసేసుకోవాలి. అండ్ కొంచెం కాజు గూడా వేసుకోవాలి. మిగతాయి పక్కన బెట్టుకొని రైస్ అంతా దీని మీద వేశాక, ఆ తర్వాత రైస్ మీద వేసుకోవాలనమాట. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గూడా అనమాట. నీట్‌గా వాష్ చేసుకొని ఏసుకోవాలి. లేకపోతే ఉసుకంతా తలుగుతుంది గదా! సో, రైస్ గూడా మొత్తం వేసేసేయాలనమాట. నాకిక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా దీన్ని చూస్తుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత యమ్మీగా కనబడుతుందసలైతే. మంచిగా ఇవన్నీ ఆనియన్స్ అండ్ కాజు గూడా మొత్తం మీదంగా వేసేసి గార్నిష్ చేసేసుకొని నెయ్యేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా! యమ్మీ చికెన్